బాలసుబ్రహ్మణ్యం గారు వేరే సింగర్స్ పైకి రాకుండా తొక్కేసేవాళ్ళు. అన్ని అవకాశాలు తానే అందిపుచ్చుకునేవాళ్ళు అనేటువంటి ఒక విమర్శ అయితే, ఒక అభిప్రాయం అయితే ఉండేది. వారు ఒక కాంపిటీషన్‌లో పాడుతూ ఉండగా ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జానకమ్మ విన్నారు. హ్మ్. ఎందుకు ట్రై చేయకూడదు అని అన్నారు. హ్మ్. ఒక కాంపిటీషన్‌లో పాడుతూ ఉండగా కోదండపాణి గారు అనే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పాడుతున్నావు నీ అవకాశాలు ఇస్తాను అన్నారు. ఇంతవరకు ఓకే. సో హ్మ్. హి హస్ కమ్ ఫ్రమ్ ఏ కాంపిటీషన్ లెవెల్, హ్మ్. రైట్? హ్మ్. ఇప్పుడు మీరన్న దీనికి ఆయన అందరినీ తొక్కేశారు, నొక్కేశారు రానీలంటే పాడుతా తీయక కార్యక్రమం ఎందుకు చేస్తాడు సార్ ఆయన? పాడుతా తీయగా చేసే ఎందుకు- టయానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఇది ఎందుకు చేస్తా హవా గాని ఆ వైభవం వినండి తగ్గిపోయింది సార్. వినండి హ్మ్. అలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తాడు? హ్మ్. హ్మ్. ఆయన చేయరు కదా. చేయరు. ఓకే. ఎందుకంటే ఇఫ్ హీ వాంట్స్ టు బీ ది డామినేటింగ్ పర్సనాలిటీ హ్మ్. ఆఫ్ మ్యూజిక్ వరల్డ్ హీ విల్ నెవర్ డూ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్. హ్మ్. ఆయనకి భయం ఉంటుంది కదా లోప. హ్మ్. మనిషే కదా ఆయన. హ్మ్. నేను కాంపిటీషన్స్లో పాడే కదా నాకు అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఈ పిల్లలందరినీ పెట్టుకుని వీళ్ళల్లో ఎవరైనా అవకాశాలు తీసేసుకుంటారని భయం ఉంటుంది. హ్మ్. ఇట్ వాస్ నాట్ దట్. అది చెప్తుంది ఇప్పుడు కాదండి. నేను నా టైం పీరియడ్ నేను మాట్లాడుతున్నా. ఇందాక కూడా నేను అనేది అనుకోవడానికి రకరకాలు ఉంటాయండి. అదే, అదే, అదే. మనిషికి ఈర్ష హ్మ్. ఈజ్ అ కామన్ థింగ్. ఇది ఒక గుణం. హ్మ్. నాకు రాలేదే ఆయన తీసేసుకున్నాడే అన్న ఈర్ష ఉందనంటే ఆయన తొక్కేసాడండి అని అంటారు. హ్మ్. హ్మ్. ఇది వాస్తవం. హ్మ్. మీరు ఫర్గెట్ అబౌట్ సార్, ఫర్గెట్ అబౌట్ సింగింగ్. మీరు నేను హ్మ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు గారే అనే వ్యక్తి సడన్ గా ఒక క్యారెక్టర్ చేశారు. హ్మ్. అది ఒరిజినల్ గా సుధాకర్కి అనుకున్నారు. హ్మ్. అది నాకు తెలిసింది. హ్మ్. ఇష్టపడతానా లేదా? హ్మ్. లేదు రివర్స్. హ్మ్. ప్రభు గారికి అని రాసే క్యారెక్టర్ని శుభలేఖ సుధాకర్కి ఇచ్చారు. హ్మ్. మీరు ఇష్టపడతారా లేదా? హ్మ్. తొక్కేశాడండి, హ్మ్. ఇన్ఫ్లుయెన్స్ చేశాడండి, నొక్కేశాడండి, హ్మ్. సుధాకర్ పార్టీలు ఎక్కువ ఇచ్చాడు, ఇలాగ వస్తాయి. హ్మ్. అనుకోవడానికి ఏమున్నాయి సార్? 1,00,000 అనుకుంటారు. ఓకే. వాస్తవం ఏంటని మీకు తెలీదు, నాకు తెలీదు. హ్మ్. ఆ ప్రపంచానికి ఆ భగవంతుడు తెలుసు, అక్కడ ఉన్న మనుషులకి తెలుసు. ఇది ఇది నేను గట్టిగా నమ్మేదండి. అదే. ఆ పుకార్లు పుకార్ అనేది ఇప్పుడు సింపుల్. మళ్ళీ నేను శైలజ విడిపోయామనేది దాన్ని ఏమంటారు చెప్పండి మరి. ఆయన సింగింగ్ వచ్చిన తర్వాత ఒకనప్పుడు ఒక ఒక పర్టికులర్ కమెడియన్స్కి వాటికి వాళ్ళు పాడేవారు. సడన్గా ఈయన వచ్చిన వెంటనే బీయింగ్ ఎ మిమిక్ హీ స్టార్టెడ్ సింగింగ్. ఇక్కడ నేను ఎలా కంపేర్ చేస్తానంటే వాళ్ళు పాడేవారు, బాగా పాడేవారు, బట్ ఇక్కడ ఈయన వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలా పాడేవారు. దట్ మేడ్ ద డిఫరెన్స్. దెన్ వాట్ విల్ యూ చూస్? అలాగే పాడారు, క్యారెక్టర్ పాడే వాళ్ళే తీసుకుంటాడు వాళ్ళు. సో ఆటోమేటిక్గా వచ్చేసరికి ఇతనికి ఏముంటుంది, వచ్చేసి మా అవకాశాలన్నీ తినేసాడు అంటారు. సో దిస్ ఇస్ ఇప్పుడు ఆయన సడన్గా మాస్టారు ఘంటసాల మాస్టర్ గారు ఇదైపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ దీని మీద చూసినప్పుడు ఏదో అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారికి ఆవిడ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో చిన్న సజెషన్ చెప్పారు. అన్నా ఆయన లేరు ఇప్పుడు, యు ఆర్ అలా అని చెప్పి మాస్టర్ లాగా ఇమిటేట్ చేయకు, అది కాకుండా ఏమైనా కొత్తదనం ట్రై చేయి, యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ హిస్ జాబ్. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఆలోచించిన తర్వాత అప్పుడు వాళ్ళు మేనరిజం పట్టుకున్నారు. రామారావు గారి మేనరిజము, నాగేశ్వరరావు గారి మేనర్, అండ్ హీ అడాప్టెడ్ ఇట్ టు ది సాంగ్స్. ఇట్ వర్క్డ్. సో ఐడెంటిటీ వచ్చేసింది, ఇండివిజువల్ ఐడెంటిటీ. సో దీస్ థింగ్స్ అంటే ఆ ప్రతిభకి మనం గౌరవం ఇవ్వాలి, గుర్తించాలి. ఇది ఈర్షతో కాదు, లేకపోతే నేను ఆ కుటుంబాంతో సంబంధం ఉందని కాదు, ప్రాక్టికాలిటీ నిజం అన్నది. ఇది ఎక్కడ ఈసారి మీరు ఈజ్ ఇట్ ఫీజిబుల్ అండి? అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం అంటే అప్పుడు చెన్నై అనుకుందాం, ఒక రైల్వే స్టేషన్లో ఎంతమంది మీరు పెడతారు? దిగిన ప్రతి వాడిని అడుగుతారా మీరు సింగింగ్ వచ్చారని? లేకపోతే ఇక్కడ ఎవరైనా బోర్డు పెట్టుకుని వస్తాడు నేను సింగింగ్ వచ్చానని, ఆపేసి మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపించేయడానికి? లేకపోతే ఎయిర్పోర్ట్లో పెడతారా? ఫ్యామిలీ విషయానికి వస్తే శైలజ గారితో అటాచ్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు. అవన్నీ ఆ పుకార్లు అనేటువంటి ఆ దరిద్రాన్ని పక్కన పెట్టేసేస్తే, ఇప్పటికీ చెప్తున్నాను మహాశయులారా, ప్రేక్షక మహాశయులారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా దయచేసి అర్థం చేసుకోండి, నేను శైలజ గారు చాలా హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, మేము విడిపోలేదు, విడిపోము కూడాను. ఓకే.